అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జర్సరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్త రేషన్ కార్డు గురించి సమాచారం అయితే వచ్చింది. దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. కొత్త రేషన్ కార్డు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కొత్తగా కార్డు అప్లై చేసుకోవాలన్నా, అలాగే యాడ్ అవ్వాలన్నా, స్పిల్ట్ అవ్వాలన్నా మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలనే విషయాలు అయితే వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఏడాది మే 2025 నుంచి కొత్త సైజులో కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రకటించారన్నమాట. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తున్నామని స్పష్టమైతే చేశారు. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా, ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్ విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం, అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు అంటే ఎవరినైతే రైస్ కార్డులో యాడ్ చేసుకోవాలనుకున్నారు, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిందనుకోండి, ఆ భర్త రైస్ కార్డులో వాళ్ళ యొక్క వైఫ్ అనేది యాడ్ అవ్వాలన్నమాట. యాడ్ అవ్వాలంటే ఏం కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇప్పటికీ చేసుకోకపోతే సచివాలయంలో కానీ లేదా రిజిస్టర్ ఆఫీస్లో కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చేసుకోండి. అలాగే తొలగింపు అంటే రైస్ కార్డులో డెత్ పర్సన్స్ ఎవరైనా ఉంటారనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో చనిపోయారనుకోండి, వాళ్ళని తొలగించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం చనిపోయిన పర్సన్ యొక్క రేషన్ మనం తీసుకోకూడదు. అలా ఉంటే అవకాశం ఇచ్చినప్పుడు ఆ పర్సన్స్ని తొలగించాలి. అలాగే స్పిల్ట్ అంటే ఇప్పుడు ఒక రైస్ కార్డు నుండి ఇప్పుడు కుటుంబంలో అమ్మ నాన్న కార్డులో ఇప్పుడు కొత్తగా ఫిల్ అయిన జంట ఉన్నారనుకోండి, వాళ్ళని స్పిల్ట్ చేయాలి, కొత్తగా వేరు చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఆ భార్యని ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క భార్యని వాళ్ళ కార్డులో యాడ్ చేసుకుని తర్వాత వేరు చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఆప్షన్లు అన్నీ కూడా మనకి మే నెల నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన తర్వాత మనకి మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వాళ్ళని యాడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ అంటే బర్త్ సర్టిఫికేట్ అండి. ఇప్పటికైనా సరే మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే, మీ అబ్బాయి అమ్మాయి కానీ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి అవసరం ఉంటుంది. కొత్తగా పిల్లల్ని ఎవరైనా యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఆధార్ కార్డు చేసుకోకపోతే తప్పకుండా ఆధార్ కార్డు కూడా చేసుకోవాలి. ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే పిల్లల్ని మన రైస్ కార్డులో యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పటికైనా లేకపోతే తొందరగా మీరు చేసుకోండి. వచ్చే నెల నుండి అంటే మే నుండి మనకి కొత్త రైస్ కార్డుకి సంబంధించిన అన్ని ఆప్షన్లు ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకోండి. ఓకే అండి. కొత్తగా రైస్ కార్డు అప్లై చేయడానికి ఆప్షన్లు ఇచ్చినప్పుడు మళ్ళీ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రైస్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో చేయండి. నాకు తెలిసినంత వరకు ఖచ్చితమైన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.